అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఇది మామిడికాయ ముక్కలు ఎండలో ఉప్పులేసి ఎండలో ఆరబెట్టిన ముక్కలు ఎలా మాగాయ పచ్చడి అంటారు. దీన్ని మాగాయ ముక్కల్ని ఎలా తాలింపు వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా నేను ఎండు మాగాయ ముక్కలు తౌడు అంటే 2 సార్లు ముక్కలు ఉంటే వాటిని వేడివేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే అప్పుడు ముక్కలు గట్టిగా ఉంటాయి కదండి. ఎండబెట్టిన మాగాయ ముక్కలు ఇలా మెత్తబడిపోతాయి. అలాగే ఇది పక్కన పెట్టుకుని ఒక 2 స్పూన్లు జీలకర్ర నూనె లేకుండా ఉత్తి దాకలో వేపుకుని మిక్సీ కొట్టి ఉంచుకున్నాను. అలాగే మెంతుల పిండి కూడా వేపుకుని ఇది ఒక దాకలో మిక్సీ కొట్టి ఉంచుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయలు మామూలుగా చితకొట్టేసుకుని మెత్తగా ఉంచుకున్నాను తాలింపు కోసమని. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కారం, మెంతులు, ఆవాలు తాలింపుకు కావాల్సిన పదార్థాలు. అలాగే ఆయిల్ ఇంచుమించుగా ఒక 1 గ్లాస్ పడుతుందండి. ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా వేడి నీళ్ళల్లో, అదిగోండి ఆ మాత్రం ఆయిల్ అయినా పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం మరగాలి కదండి. నూనె మరిగేలోపు ఇందులో కారం కలుపుకొని ఎంత కారం పడుతుంది, ఆల్రెడీ ఉప్పులో ఊరబెట్టినాయే కదా మామిడికాయ ముక్కలు ఎండబెట్టి. ఇప్పుడు ఇందులో కారం ఎంత పడుతుందో చూసుకుని అంత కారం కలుపుకోవాలి, పచ్చికారం. ఈ పచ్చడి మా అమ్మమ్మ గారు అయితే ఒక కుంచుడు ఎండబెట్టేసి అప్పట్లో అయితే పెద్ద దాకలో వేసి అమ్మమ్మ అది చేతితో కలిపేసి ఇది కారం అయ్యింది. ఇదిగోండి ముందుగా కాగిన నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సిమ్మిలో పెట్టుకునే వేయించుకోవాలండి. ఇది కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, జీలకర్ర పొడి వేసినా ఏపిని పొడి వేసినా కానీ కొంచెం జీలకర్ర కూడా పడుతుంది, బాగుంటుంది. జీలకర్ర కూడా తగిలితే కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేయాలండి. కడిగి ఆరబెట్టుకున్నాను కరివేపాకు. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఇలా వేయించండి కదా. ఇదిగోండి వేగిపోయినాయి కదా. ఇంకా
ఇది కట్టేసి దించేసుకుని చల్లారాక ఒక అరగంట అయినా పడుతుంది చల్లారడానికి. వేడి నూనె చల్లారిపోయాక అప్పుడు ఇందులో అది కలిపిన ఉప్పు కారం కలిపిన ఇది నెక్స్ట్ ఏమో జీలకర్ర పొడి మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఇలా తాలింపు చేశాను కదా, ఇందులో ఇప్పుడు పచ్చడి అంతా వేసేసుకోవాలి. ఇందాక అదే మాగాయ ముక్కలు కారం కలిపి ఉంచాం కదండి, అదంతా వేసేసుకోవాలి ఇందులో చల్లారిపోయిన తర్వాత. వేసేసుకున్న తర్వాత ఇందులో అది వేపించిన జీలకర్ర పొడి ఉంది కదా అది, అలాగే మిక్సీ కొట్టుకున్న మెంతుల పొడి, వేసిలో శుభ్రంగా కలిపేసుకోవాలండి. కారం చూసుకోవాలి, కారం సరిపోయిందా లేదో చూసి పచ్చికారం కలిపేసుకోవచ్చు. ఇందులో ఉప్పు మాత్రం వేయనవసరం లేదు, ఎందుకంటే ముక్కల్లో అప్పుడు వేస్తారు కదండి. ఇదిగోండి కరెక్ట్గా ఆయిల్ అయితే సరిపోయింది. అంటే ముందు వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, తర్వాత సాల్ వేసి కొద్దిగా నూనె వేసాను, సరిపోయింది. కరెక్ట్గా ఉప్పు కారాలు కానీ తాలింపులు కానీ అన్నీ సరిపోయినాయి. ఇదిగోండి నోరు నుంచే మాగాయ పచ్చడి తాలింపు. ఈ వేసవి కాలంలో మామిడికాయలు వస్తాయి కదండి, వాటిని ఇది ఉప్పులో వేసేసి మామిడికాయ ముక్కలు చెక్కేసి ఉప్పులో వేసేసి 3 రోజులు ఊరాక అప్పుడు ఎండలో వేసేస్తారు. ఒక వారం రోజుల దాకా, ఇంచుమించు వారం రోజులు పడతాయి ఎండడానికి. ఎండాక అప్పుడు వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు, పప్పు మామిడికాయ కింద కూడా వండుకోవచ్చు. అలాగే పచ్చిరాయలు మామిడికాయ అని మన ఇష్టం. వంకాయ మామిడికాయ ఒకటి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసవి కాలంలో మామిడికాయలు ఉప్పులో వేసుకుని ఊరబెట్టి ఆరబెట్టుకుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.